హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. ఉరుకు ఉరుకుమని నా సవతే కానీ తోడు ఊరికే నా సవతి ఒక్కటి లేదంటున్నారు మన ట్రేడ్ పండితులు. బాలయ్య మాస్ సంభవం అఖండ 2 టీజర్ రిలీజ్ అయింది. రొటీన్ టెంప్లెటే కానీ తీసిన విధానం, బాలయ్యని ప్రజెంట్ చేసిన తీరు, పలికించిన డైలాగ్స్, పెట్టిన కట్స్, టేకింగ్ అండ్ మేకింగ్, ఇలా ప్రతి ఒక్కటి కూడా సూపర్ అనే చెప్పాలి. ఫ్రెష్ ఫీలింగ్ కలిగించలేదు కానీ సినిమా చూడాలన్న ఇంట్రెస్ట్ మాత్రం క్రియేట్ చేసింది. థియేటర్స్లో మంచిగా ఎంజాయ్ చేయబోతున్నామనే హోప్స్ని పెంచింది. పరకాంతలు ఎందరున్నా కులకాంతకి సాటిరారు అన్నట్టు ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు ఉండొచ్చు, ఎన్నో మాస్ మూవీస్ చేసి ఉండొచ్చు, కానీ బాలయ్య సినిమా వస్తే బాక్స్ ఆఫీస్ వద్ద కిక్కే వేరు. మాస్ అంటే బాలయ్య, బాలయ్య అంటే మాస్. పాత్రని డామినేట్ చేసే విధంగా ఆ ఆహార్యం, కంటి చూపుల రౌద్రం, నడకలో రాజసం, స్పష్టమైన వాచకం ఇంకెవరికి సాధ్యం కాదు. అలాంటి పర్ఫార్మెన్స్ ఇవ్వాలంటే ఈ జన్మ సరిపోదు ఇంకొకరికి. ఎప్పటికప్పుడు కొత్త దారుల్లో పయనిస్తూ విజయాల్ని అందుకోవడంలో బాలయ్యది ఒక ప్రత్యేక శైలి. అలాంటి ప్రయత్నం చేయాలంటే, అలాంటి క్యారెక్టర్ వెయ్యాలంటే బాలయ్య తప్ప మరొకరు కనిపించలేనంతగా ఆ కథలు, ఆ పాత్రలపై ప్రభావం చూపిస్తుంటాడు బాలయ్య. ప్రతి జానర్లో ఏలు పెడతాడు. మాస్, క్లాస్, యాక్షన్, ఫ్యాక్షన్ కథలతో అల్లాడిస్తాడు. మళ్ళీ రూట్ మార్చి చరిత్రలోకి తొంగి చూస్తాడు. మరోవైపు పురాణ గాథలతో ఔరా అనిపిస్తాడు. ఇటు జానపద కథలతో, ఫ్యాంటసీ సినిమాలతో ఆశ్చర్యపరుస్తాడు. కథ నచ్చిందంటే చాలు 100% ఎఫర్ట్స్ పెడతాడు. దర్శకుడిని నమ్మి రంగంలోకి దిగుతాడు. నటనలో, వాచకంలో ఆయనకి సాటి వచ్చే నటుడు టార్చ్ లైట్ వేసి వెతికినా కూడా కనిపించడు. యాక్షన్ ఫీట్లు, డ్యాన్సులు వేయడంలో వయసుతో సంబంధం లేని జోష్ ఆయనలో కనిపిస్తుంది. సక్సెస్ అండ్ ఫెయిల్యూర్స్తో సంబంధం లేకుండా వృత్తిని నమ్ముకొని ముందుకెళ్ళిపోతాడు. హిట్ అయితే నేనే పీకినాను, ఫ్లాప్ అయితే డైరెక్టర్ పీకలేకపోయాడు, అలాంటి సిల్లీ కామెంట్లు ఎప్పుడూ చేయడు. కొత్తగా ఉంటుందని ట్రై చేశాం కానీ వర్కౌట్ కాలేదు. చెప్పిన డైరెక్టర్ది ఎంత మిస్టేక్ ఉందో దాన్ని ఒప్పుకున్న నాది అంతకంటే పెద్ద తప్పని ఆ ఫెయిల్యూర్ని తనకు తానుగా తీసుకుంటాడు. అందుకే ఫెయిల్యూర్స్ని ఫేస్ చేసినా కంటిన్యూగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు, వస్తూనే ఉన్నాయి. ఎవరు హిట్ ఇస్తే వారు వెంటపడడం, భోజనాలు పెట్టి అరిగేదాకా సతాయించి సినిమాలు చేయించుకోవడం అలాంటివి ఉండవు. ఇప్పటికీ నిర్మాతలు, డైరెక్టర్లు తన ఇంటికి క్యూ కట్టాల్సిందే. అది బాలయ్య అంటే. ఇప్పుడు రిలీజ్ చేసిన అఖండ 2 టీజర్ కూడా బాలయ్య మాస్ స్టామినాకి అద్దం పట్టేలా ఉంది. తన మాస్ పవర్కి తగ్గ డైలాగులు, ఎలివేషన్లు ఉన్నాయి. అందరూ యాక్సెప్ట్ చేసే విధంగా ఏజ్కి తగ్గ క్యారెక్టర్ వేశాడు. బోయపాటి ఊర మాస్ టేకింగ్, బాలయ్య ఎనర్జెటిక్ రోరింగ్, తమన్ సంగీత ప్రళయంతో టీజర్ అద్దిరిపోయింది. ఈ బ్లాస్టింగ్ రోడ్ చూస్తుంటే ఖచ్చితంగా కెరియర్ హైయెస్ట్ కాదు, టాలీవుడ్ హైయెస్టే లేపేలా ఉన్నాడు. ఏ బాక్సులు పేలుస్తాడో, ఏ థియేటర్ని తగలబెడతాడో ఊహకు కూడా అందడం లేదు. సినిమా కూడా క్లాస్, మాస్, ఫ్యామిలీ, యూత్ ఇలా అన్ని జానర్స్ ఆడియన్స్ చూసే విధంగా ఉంది. మాస్ కమర్షియల్ అంశాలకి డోకా లేదు, డివోషనల్ అంశాలకి కొదవలేదు. అయితే ఇంటికి ముసలికీడు, ఏటికి మొసలికీడు అని కొంతమంది విధవలు సినిమాకి చేటుగా మారిపోయారు. రొటీన్ మూవీ అని కొత్తగా ట్రై చేయరా, అవే ఫైట్లు, అవే డైలాగులు ఎన్ని రోజులని సినిమాని జడ్జ్ చేస్తున్నారు. మరి నువ్వు చేసేదేంటి? మన శివశంకర మారాం ప్రసాద్కి క్యాబేజీ, హరోంహర రైస్ మిల్లు కళాఖండాలకి తీర్పు ఇచ్చావు కదా, అవి అస్సాంలో ల్యాండ్ అయ్యేదాకా ఉద్యమం చేస్తున్నావు కదా. నువ్వు చేస్తే సంసారం, ఇంకొకటి చేస్తే వ్యభిచారం అని మీరు అడగొచ్చు. అవును, నేను జడ్జ్ చేశాను, లెఫ్ట్ అండ్ రైట్ వాయించాను, కానీ ముందుకు ఇల్లుకుంది ఎవరు? అదే పనిగా పిఆర్ టీంలని రంగంలోకి దింపి ట్రోల్ చేయించింది, నెగిటివిటీని పెంచింది ఎవరు? అది కూడా చించాలి కదా. నేనంటే నిన్న మొన్న వచ్చాను, కానీ వాళ్ళు కొన్ని యుగాల నుంచి నందమూరి సినిమాలని, హీరోలని గిల్లుతూనే ఉన్నారు. ఒక్క నందమూరి అనే కాదు, అందరి హీరోలని గిల్లుకుంటారు. మరి మనం ఎలా వదిలేస్తాం? మరి మనం సమాధానం చెప్పాలి కదా, కౌంటర్ ఇవ్వాలి కదా. అదే చేస్తున్నాను. ముందుగా రొటీన్ టెంప్లెట్ అన్నారు కదా, అది చూద్దాం. సినిమా జానర్ ఏంటి? మాస్ కమర్షియల్ మూవీ. మాస్ మూవీ అంటే ఎలా ఉంటుంది? హీరో కొడితే విలన్లు గాల్లో ఎగరాలి, డైలాగ్ చెప్తే పూనకాలు రావాలి, ఎలివేషన్ ఇస్తే బీభత్సం జరిగిపోవాలి, అలా ఉంటాయి సినిమాలు. ఇది మాస్ మూవీ, పైగా బాలయ్య హీరో. మాస్లో బాలయ్య క్రేజ్ ఏంటి? తంతే కారు వెనక్కి వెళ్ళిపోతే జై బాలయ్య అంటారు, ఒక్క దెబ్బకి 10 మంది ఎగిరి పడితే జై బాలయ్య అంటారు. ఆయన ఏం చేసినా మాస్ ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారు. కేవలం ఆ ఫైట్లు, ఆ డైలాగ్స్ కోసమే థియేటర్స్కి పరుగులు తీస్తారు. పబ్లిసిటీ, ప్రమోషన్లు, పెయిడ్ వ్యూస్ అవసరం లేదు. పని మీద టౌన్ వచ్చినాడు కూడా బాలయ్య సినిమా పోస్టర్ చూసి థియేటర్లో జొరబడిపోతాడు. డైరెక్టర్ ఎవడు, అదేం సినిమా, ఇదేం సినిమా, ఇవేం వాడికి అవసరం లేదు. బాలయ్య కనిపిస్తే వెళ్ళిపోవడమే. అది బాలయ్యకి మాస్లో ఉన్న ఇమేజ్. ఆ మాత్రం ఉండదా మరి? ఇంకోటి, ఈ సినిమాని డైరెక్ట్ చేస్తుంది ఎవరు? బోయపాటి. మామూలుగానే బోయపాటి సినిమాలు ఎలా ఉంటాయో మనందరికీ ఐడియా ఉంది. అలాంటి ఊర మాస్ డైరెక్టర్కి బాలయ్య తోడైతే ఎలా ఉంటుంది? వాళ్ళ నుంచి ఆడియన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? ఆల్రెడీ వీరిద్దరి కాంబోలో సింహ, లెజెండు, అఖండ సినిమాలు వచ్చాయి.
బోయపాటి బాలయ్య సినిమాలు ఎలా ఉంటాయో అందరికీ ముందే ఐడియా ఉంది. వీళ్ళ నుంచి ఆడియన్స్ ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారో వీళ్ళకి తెలుసు, వాళ్ళ సినిమాలు ఎలా ఉంటాయో ఆడియన్స్కి తెలుసు. వాళ్ళకి మధ్య ఒక అండర్స్టాండింగ్ ఉంది. లేదంటే సింహ చూసిన తర్వాత సేమ్ టెంప్లెట్లో వచ్చిన లెజెండ్ సినిమాని ఎందుకు చూశారు అదే పనిగా? దాన్ని ఎందుకు బ్లాక్ బస్టర్ చేశారు? మళ్ళీ అఖండ సినిమా కూడా సేమ్, దాన్ని ఎందుకు బ్లాక్ బస్టర్ చేశారు? అంటే వాళ్ళకి కావాల్సింది స్టోరీనో కొత్త కథలో కాదు, ఇంకేదో కావాలి, అది వాళ్ళు ఇస్తున్నారు అంతే. మధ్యలో మీరెవరు దాన్ని జడ్జ్ చేయడానికి? ఇంకోటి, సేమ్ అఖండలాగే ఉంది అంటున్నారు. చెవుల్లో ఏమన్నా పెట్టుకున్నారా? అదే దూది. అఖండ సినిమాకి సీక్వెల్ అని చెప్పారు, టైటిల్ కూడా అఖండ 2 అని పెట్టారు. కళ్ళు కాచిగూడలో పెట్టి కాకినాడలో టీజర్ ఏమన్నా చూసారా? అది కంటిన్యూషన్ కాబట్టి అలాగే ఉంటుంది. ముందే మీకు మెదడు మోకాల్లో ఉంటుంది. ఇక బాలయ్య సినిమా వచ్చిందంటే అది అరికాల్లో పెట్టుకొని మరీ ఆలోచిస్తుంటారు. దానికి మేము బాధ్యులం కాదు. అమ్మడు కుమ్ముడు మీసాల పిల్ల రసాల తల్లి అని కప్పగెద్దులు చూసే వాళ్ళకి ఏం తెలుస్తుంది? బాలయ్య ఏజ్కి తగ్గ క్యారెక్టర్ వేశాడు, అది గమనించలేదు మీరు. అంతెందుకు, ఈ సినిమాలో అఘోర క్యారెక్టర్ ఉంది. టాలీవుడ్లో ఏ హీరో అయినా సరే దాన్ని వేయగలడా? చిరంజీవి అంగుళం వేస్తాడా? ఒక్కసారి ఊహించుకోండి ఎలా ఉంటాడో. ఆ బేస్ డైలాగ్స్ ఎవరైనా చెప్పగలరా? ఆ మాస్ మాటల్లో చూపించగలరా? ఒక్క పేరు సజెస్ట్ చేయండి. ఆ రౌద్రం, రాజసం, గంభీరం, స్పష్టమైన వాచకంతో మంటలు పుట్టించగల కెపాసిటీ బాలయ్యకే సాధ్యం. మూవీలో కంటెంట్ రొటీన్ అయినా సీన్ ఎలివేషన్స్ కాస్త ఓవర్గా ఉన్న బాలయ్య తన ఫిరోషియస్ అవతారంలో రౌద్రంతో వాటన్నింటినీ కప్పేస్తాడు. బాలయ్య తప్ప మనకి ఇంకేం కనిపించదు. ఆ పవర్ఫుల్ డైలాగ్స్ తప్ప ఇంకేం వినిపించవు. దాన్ని థియేటర్స్లో ఎక్స్పీరియన్స్ చేయాలి, ఎంజాయ్ చేయాలి. అంతేకాని సిల్లీ లాజిక్స్ వెతకడం, ఫిజిక్స్ టీచర్ లాగా బొక్కలు వెతకడం, ఇవన్నీ కూడా మూర్ఖత్వం. వాళ్ళు ఏమన్నా ఇంటర్స్టెల్లార్ కానీ లేదంటే ఇన్ఫినిటీ వార్ కానీ తీస్తున్నామని ఏమన్నా చెప్పారా? మాస్ మూవీ అనే చెప్పారు కదా. ఆ మూవీని ఫీల్ అయితే ఎంజాయ్ చేస్తారు. ఫస్ట్ టీజర్ వచ్చినప్పుడు కూడా త్రిశూలాన్ని ఫ్యాన్లా తిప్పాడు, అంతమందిని పైకెత్తాడు అని గొర్రె కామెంట్లు చేశారు. అది అఘోర పాత్ర. కొన్ని పవర్స్ ఉంటాయి ఆ పాత్రకి. పంచభూతాలని వాళ్ళు కంట్రోల్ చేయగలరు. గాలిని, నీరును, నిప్పును అన్నింటినీ కంట్రోల్ చేస్తారు. అదే చూపించారు. ఈ గొర్రె తెలివితో ఇన్ని రోజులు మీ హీరోలకి డబ్బా కొడుతున్నారంటే సాహసమే. నేను చెప్పేది ఒకటే, ఆడియన్స్కి కావాల్సిందే సినిమాలో ఉంది, అదే కావాలని ఎంతోమంది కోరుకుంటున్నారు. ఇలాంటి ఒకరిద్దరు చెత్త నాయలు చెత్త ఛానల్స్లో మొరిగితే ఏం అవ్వదు. అసలు ఆ డైలాగ్స్, ఆ ఎలివేషన్లు లేకపోతే అది బాలయ్య సినిమానే కాదు, అది మరొక మీసాల పిల్లల తల్లి లాంటి సినిమాలు అవుతాయి. కొన్ని సినిమాలు అలానే ఉండాలి, అలా ఉంటేనే బాగుంటాయి అని అంటున్నారు మన టేడ్ పండితులు. ఒక్క టీజర్తోనే నిద్రలో కూడా ఉచ్చపోయిస్తున్నాడు. రేపు సినిమా రిలీజ్ అయితే పాజిటివ్ టాక్తో బాక్స్ ఆఫీస్ని దున్నేస్తే పాపం గొర్రె బిడ్డలు ఏమైపోతారో అని ఆందోళన చెందుతున్నారు మన టేడ్ పండితులు. మరి బాలయ్య సినిమా ఎలా ఉండాలి? ఈ టీజర్ మీకెలా అనిపించింది? ఈ గొర్రె బిడ్డల ఆర్తనాదాలు వినసొంపుగా ఉన్నాయా లేదా అనేది కింద కామెంట్ చేయండి. సో గాయ్స్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.